అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మడపల్లికి చెందిన మయూమ్ అనే ఓ మహిళ 1.5 సంవత్సరం క్రితం కువైట్కి బతుకు తెరువు కోసం వెళ్ళింది. అయితే తన భర్త రెడ్డి సాహెబ్ గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషయం తాను పనిచేసే ఇంటిలో చెబితే వెళ్లకుండా ఆపారని ఆరోపించింది. తన భర్తను ఆఖరి చూపు చూడాలని చనిపోయిన ఫోటోలు కూడా చూపించి ప్రాధేయపడినా వినిపించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇండియాకు తీసుకురావాలని అధికారులను కోరింది. ఈ ఇంట్లో నాకు ఎంత ఇబ్బంది ఉన్నా నేను నిదానంగా పని చేసుకుంటున్నాను, ఎందుకంటే వచ్చిన కోసం చేయాలి కదా అని. కానీ ఇప్పుడు మా ఆయన చనిపోయి పొద్దుకు 4 రోజులు అవుతుంది. నాకు ఇంటికి పోవాలంటే వీళ్ళు ఇంటికి పంపించడం లేదు. ముసిల్ది చూసే ఆమె చూసే మా కఫీల్ చూసి ఏమంటుందంటే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీ మొగుడు చనిపోలేదు, నీకు పంపించము, ఏ దినాల్లో డబ్బులు కట్టు, నీకు పంపిస్తాం అంటున్నారు సార్ వీళ్ళు అందరూ. నాకు ఏదో చేసి నాకు ఎవరు లేరు ఇక్కడ, దిక్కైతే నేను అంటదాన్నిగా అన్నాను. నన్ను ఎవరు ఆదించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి చెప్పేదానికి ఇక్కడ నేను. నాకు ఏదో చేసి నాకు సాయం చేయండి, నాకు ఇండియాకి రప్పించండి. మా ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. పొద్దుటికి మా పిల్లలు ఇంటికాడ చాలా బాధపడి ఏడుస్తున్నారు. పిల్లలు నాకు ఎవరు లేరు ఇంట్లో, పెద్ద దిక్కు అనేది నేనే ఉండేది. ఏదో బతుకుదీరు కోసం వచ్చాను, నా బిడ్డల కోసం వచ్చాను, ఇల్లు కట్టుకున్నామని ఏదో బాధపడి వచ్చాను బాధల్లో. కానీ మా ఆయన చనిపోతే ఇల్లు పంపించడం లేదు, డబ్బులు కట్టమంటున్నారు. నేను ఎక్కడి నుంచి